ప్రతి ఒక్కరిని ఆత్మతో నింపు తండ్రి. ప్రతి ఒక్కరి మీద నీ అభిషేకము నింపునైనా. ఆత్మపూర్లే ప్రతి ఒక్కరిని వాక్యమును వినేటట్లుగా, నీ మాటలను ఆలకించేటట్లుగా, అందరి హృదయాలు తెరబడినట్లుగా, అందరి హృదయాలు నీ వైపు త్రిప్పబడినట్లుగా, ఆ ఆలోచన మనసు తలంపు నీ మీదే పెట్టినట్లుగా అందరినీ దర్శించి దీవించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మంచిది. మరి ఇంతవరకు చక్కని పాటలతో ప్రభుని కనపరిచినందుకు మీ అందరికీ ప్రభు నామమును బట్టి వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినము పరిశుద్ధ దినము, ప్రభుని ఆరాధించే దినము, ప్రభుని ఘనపరిచే దినము, ప్రభుని స్తుతించే దినము, అన్ని రకాలుగా దేవునితో గడిపే దినము. దేవునితో గడిపే దినం. దేవునితో ఎందుకు మనం గడపాలి అంటే, దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధానములో గౌరవం ఉంది, ఘనత ఉంది కదండి. దేవుని సన్నిధిలో ఏముందంటాం? గౌరవము, ఘనత, ప్రభావములు ఉన్నాయి. మరి ఈ ఘనత, ఈ గౌరవము, ఈ ప్రభావములు మనందరికీ ఇవ్వాలని దేవుడు కూడా ఆలోచిస్తూ ఉన్నాడు కదా. దేవుడు కూడా ఆలోచిస్తున్నాడు. అందుకు మనము కూడా మన తండ్రి అయిన దేవుణ్ణి గౌరవిస్తూ, ఘనపరుస్తూ, ఆ దేవుణ్ణే మహిమపరుస్తూ ఉంటే, ఇంకా ఆయన దగ్గర ఉన్నవి, మనకు కావలసినవి, ఆయన దగ్గర ఉన్నవి మనకు కావలసినవి, ఇంకా ఏదైనా దేవుని ఇష్టపూర్వకంగా, దేవుని చిత్తములో ఇంకా ఏదైనా దేవుడు మనకి ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని మొట్టమొదట మనం ఈరోజు చదివిన కీర్తన గ్రంథములో 96వ కీర్తన 6వ వచనం ఒక్కసారి చదవండి. 6వ వచనం. గౌరవ ప్రభావములు, దేవునికి స్తోత్రం, ఏమున్నాయంట? ఘనత ఉంది, ప్రభావం కూడా ఉంది కదండి. ఇవి మానవులకు ఇచ్చాడు అనుకోండి దేవుడు. ఈ గౌరవము, ఈ ఘనత, ఈ ప్రభావము, ఇవన్నీ ఒకవేళ మానవులకి ఇవ్వాలని దేవుడు అనుకున్నాడు అనుకోండి, ఇచ్చేసాడు అనుకుందాం. ఉదాహరణకి ఇచ్చేసాడు అనుకుందాం. మరి ఈ గౌరవము, ఈ ఘనత నువ్వు ధరించుకుంటే నువ్వెలా కనబడతావు? సమాజంలో ఘనముగా కనబడతావు. ఎక్కడికి వెళ్ళినా నీకు గౌరవము పెరుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. గౌరవము కదండి. గౌరవము మనిషికి అవసరమే అంటారా? అవమానం అవసరం అంటే గౌరవమే అవసరం. ఎక్కడికి వెళ్ళినా 10 మందిలో కూర్చున్నామంటే పలానా వ్యక్తిరా, పలానా మనిషిరా, ఒక మంచిగా 10 మంది చెబితేనే మనకు గౌరవం కదా, అవునా కదా. మరి దేవుని యొక్క సన్నిధానంలో ఈ గౌరవ ప్రభావములు ఉన్నాయి.
ఈ గౌరవ ప్రభావములు ఉన్నాయి. మరి వీటిని మనం ఎలా తీసుకుందాం? ఏమి చేస్తే దేవుడు మనకి ఆ గౌరవము, ఆ ఘనత, ఆ ప్రభావమును ఇస్తాడు? ఇది మనం ఈరోజు తెలుసుకోవలసిన అంశం అదండి. ఏమి చేస్తే దేవుడి సన్నిధిలో ఉన్న గౌరవము లేక ఘనత లేక ప్రభావము నీ సొంతం అవుతుంది? అంటే ఇప్పటి వరకు మనము పాటలతో దేవుణ్ణి ఘనపరిచాం కదా, ఘనపరిచినట్టే కదా, ఘనపరిచాం, మంచిది. ఇంకా ఏం చేయాలా? ఇంకా ఏం చేయాలా అంటే దేవునికి కూడా ఆలోచన ఒకటి ఉందండి. అది బైబిల్ గ్రంథంలో ఉంది. బైబిల్ గ్రంథంలో ఉన్న మాటని ఒకసారి మీరు చదివితే అందరికీ అర్థమవుతుంది అనుకుంటాను. ఒక్కసారి బైబిల్ గ్రంథముని చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం చదువుతారా? చివరి మాట చదవండి. కొంచెం 2-3 లైన్లు ఉన్నాయి పైన, కిందకి వచ్చేయండి. ఏమండి? సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 30వ వచనము. కావున యెహోవా వాక్కు ఏదనగా, బాగా గమనిస్తున్నారు ఇప్పుడు ఏమన్నాడు? నన్ను ఘనపరిచేవారిని, దేవునికి స్తోత్రం చెప్పు. ఇది ఏం చేయాలంట? మనం అందరము దేవుణ్ణే ఘనపరచటము అలవాటు చేసుకోవాలా. యెహోవాను ఘనపరచటము నీ బాధ్యత ఉండాలా. యెహోవాను ఘనపరచటము నీ కర్తవ్యమై ఉండాలా. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఏమున్నాయి? గౌరవము, ఘనత, ప్రభావములు ఉన్నాయి. దేవుడు అంటాడు, నన్ను ఘనపరిచేవారిని నేను ఘనపరుస్తాను, నన్ను గౌరవించేవారిని నేను గౌరవిస్తాను. నన్ను కానీ అవమానపరిచారంటే మీరు భూమి మీదే కనబడరు అంటాడు దేవుడు కదా. అంటే దేవుణ్ణి ఘనపరచటంలో మనం ఎంతైనా మేలు పొందగలుగుతామండి. దేవుణ్ణి ఘనపరచకుండా దేవుణ్ణి అవమానపరచటానికి మనుష్యుడు ఒకవేళ ప్రయత్నం కానీ చేస్తే అది చాలా పెద్ద ప్రమాదం, అది చాలా ఘోరమైన నష్టము. మనుషుడు మళ్ళా కోలుకోలేడు. ప్రియులారా బాగా గమనించండి. దేవుణ్ణి ఘనపరచడమే నీ బాధ్యతని, దేవుణ్ణి మహిమపరచడమే నీ యొక్క ఉద్దేశమని నువ్వు ఎప్పుడైతే ఇలాంటి మంచి ఆలోచన కలిగి నా దేవుణ్ణి ఈరోజు ఆరాధించాలా, నా దేవుణ్ణి ఘనపరచాలా, నా దేవునికి ఆర్భాటం చేయాలా, నా దేవునికి మహిమ ప్రభావములు వెళ్ళినట్లుగా నేను సిద్ధపడాలని నువ్వు అనుకున్నప్పుడు నీ దేవుడు కూడా నేనేం చేస్తున్నాడు? ఘనపరుస్తున్నాడు. ఘనత వస్తుంది, గౌరవం వస్తుంది. ప్రియులారా మీరు అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి మనకు బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారనుకోండి, వాళ్ళందరినీ కొంచెం మనం ఆలోచనలో పెడితే, అంటే వారు ఆ దినాల్లో ఏం చేశారు, ఆ దినాల్లో వారు ఎలాగ జీవించారు అన్న దానిని మనం వాక్యపూర్వంగా చూడాలి. గత వారము కొంతమంది ఏమైపోయారని మనం చదివాం బైబిల్ని. సంహరించబడ్డారు, అంటే దేవునికి ఇష్టలుగా జీవించలేకపోయారు. దేవుని ఇష్టమైన కార్యాలు వాళ్ళు చేయలేకపోయారు. ఎవరు అంటే వాళ్ళు మళ్ళా క్రైస్తవులే అనే కదా విన్నాం పోయిన వారము. ఏం బాబు, పోయిన వారం విన్నదేంటి? వాళ్ళు కూడా క్రైస్తవులే, దేవుని నమ్మిన బిడ్డలే, కానీ దేవుణ్ణి మహిమపరచలేకపోయారు.
దేవుణ్ణి ఘనపరచలేకపోయారు, దేవుణ్ణి గౌరవించలేకపోయారు, దేవునికి లోబడలేకపోయారు. అందువల్ల వాళ్ళందరినీ దేవుడు ఏం చేశాడని చదివాము? సంహరించేశాడు దేవుడు అని చదివాం. అంటే వాళ్ళు ఏం చేసినట్లప్పుడు అంటే దేవుణ్ణి అవమానపరిచారు, దేవునికి బాధ పుట్టించారు, దేవునికి కోపం వచ్చేటట్లుగా ప్రవర్తించారు. అందువలన దేవుడు కోపగించి అందరిని చంపేశాడు కదా. మరి దేవుని ఘనపరచంలో ఉన్నారా? ఏమండి, ఆ రోజుల్లో దేవుని ఘనపరచంలో ఉన్నారంటే ఉన్నారు. ఎవరున్నారు? యెహోషువ లాంటి వాడు, మోసే లాంటి వాడు ఎప్పుడు దేవుని ఘనపరచడమే వారి ఉద్దేశం కదా. యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయం చదివితే యెహోషువ అంటూ ఉంటాడు మాట, ప్రజలతో మాట్లాడుతూ ఉంటాడు, రే అబ్బాయిలరా, రే చిన్నోళ్ళరా, మీరందరూ ఇప్పుడు ఉన్నారు కానీ మంచిదే, కానీ ఈరోజు ఇప్పుడు తేలాల ఒకటి సన్నివేశం ఏంటి అంటే మీరందరూ ఎవరిని సేవిస్తారో ఇప్పుడే తేల్చుకోవాలా. ఏమండి, మరలా ఆతలకు వెళ్ళిన తర్వాత నా ఇష్టము నేను ఇంకోని సేవిస్తాను, ఇంకొకరిని పూజిస్తానంటే అది కుదరదు. ఇప్పుడే తేల్చుకోవాలా. ఎక్కడది? యోర్దాను నది అవతల ఉన్నారు, ఇంక అవతలకి వెళ్ళాలా, నది దాటి వెళ్ళాలా. నది దాటి వెళ్ళక ముందు యెహోషువ అడిగిన మాట ఏంటంటే అందరినీ, మీరు ఇప్పుడే ఇక్కడే మీరు ఎవరిని సేవిస్తారో తేల్చుకోవాలా. మీ పితరులు సేవించిన దేవతలను పూజిస్తారా, లేక యెహోవా దేవుని పూజిస్తారా అని చెబుతూ అప్పుడు యెహోషువ అన్నాడు, మీరందరూ ఎవరిని సేవిస్తారో అది మీ ఇష్టం, నేనైతే నా ఇంటి వారందరూ కలిసి యెహోవానే యెహోవానే సేవించటం గొప్ప భాగ్యం అండి. యెహోవాని పూజించటము అది గొప్ప మేలండి. యెహోవాను ఘనపరచటం ఏమండి, నీ భవిష్యత్తు అంతా కూడా ఆశీర్వాదకరమే. ఆలోచించండి. అలాగా మాటని దేవుని ఘనపరిచిన యెహోషువ ఎక్కడ అడిగి పెట్టడానికి దేవుడు అవకాశం ఇచ్చడమా? పాలు తేనెలు ప్రవహించే దేశములో అడిగి పెట్టడానికి యెహోవా దేవుడు ఆయనకు మాత్రమే ఇచ్చాడు అవకాశం. ఎందుకు మరి? మిగిలిన వారందరూ ఏమయ్యారు అంటే, మిగిలిన వారందరికీ శాపం వచ్చి పడిపోయింది. ఎందుకంటే అవమానపరుస్తున్నారు దేవుణ్ణి. ఘనపరచవలసిన దానికి బదులు అవమానం పరిచేవారంటే దేవునికి అసహ్యం అండి. ఏమండి, అవమానకరముగా మాట్లాడేవారంటే దేవునికి చాలా చాలా అసహ్యము. అందుకే ఈరోజు ఒక చక్కని మాట దేవుడు మనకి చూపించబోతున్నాడు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. మీతోనే మాట్లాడటానికి దేవుడు ఇష్టపడుతున్నాడండి. ఈ పూట సంఘముగా కూడుకున్నాం కాబట్టి, స్త్రీ పురుషులు అందరూ ఏకీభవించాం కాబట్టి, అందరూ ఒకే మనసుతో వచ్చాం కాబట్టి, వచ్చిన వారు సెంచల మనసు కాకుండా ఉండాలని, ఏమండి, మరొక ఆలోచన కలిగి ఉండకూడదని ఈ ఉద్దేశంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాటని మీరు జాగ్రత్తగా ఆలోచనలు పెట్టాలి. చాలా మంచి మాట చెప్పబోతున్నాడు దేవుడు. ఎవరికి మంచి మాట? మనసు పెట్టి ఏమంటే ఆలకించి అర్థము చేసుకొని ఆ తర్వాత జాగ్రత్త పడేవారికి అది చాలా చాలా మంచి మాట. సామెతల గ్రంథం రండి. ఇప్పుడు సామెతల గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనం చదవాలి. 2వ వచనము ఏమా? సంగతి మరుగు చేయుట. బాగున్నారా? పాలు పెట్టండి ఊరుకుంటారు. వినండి, ఏం పర్లేదు, ఎక్కడ పోవద్దు, పిల్లల్ని అలాగ పెట్టుకోండి.
గోల పెడుతున్నారని తీసిపోకండి బయటికి గేటుకి, వాళ్ళే ఊరుకుంటారు. కానీ వినండి దేవుని బిడ్డలారా, ఈ వాక్యములో ఉన్న ఒక ప్రత్యేకమైన మాటను గుర్తించాలి మనం అందరం. దేవుడైతే ఆశిస్తున్నాడు, దేవుడైతే అనుకూలపరుచుకున్నాడు, దేవుడైతే సంతోషించాలని ఆయన ఎంతో ఆశపడుతున్నాడు. ఎవరిని చూసి అంటే సంఘాన్ని చూసి, సంఘ బిడ్డలను చూసి. దేవుడు ఎప్పుడు కూడా సంఘం అంటే తనకు చాలా ఇష్టం. సంఘాన్ని గురించే కదా ఆయన ప్రాణం పెట్టాడు కదా, సంఘాని కోసమే కదా రక్తం అంతా కార్చాడు. సంఘానికి శిరస్సుగా ఉండాలని ఆయన కోరిక. అందుకు సంఘము నువ్వు మనము అందరం కలిసి ఈ వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. మళ్ళా చదవండి అమ్మ ఒకసారి గట్టిగా. బైబిల్ ఉన్న వాళ్ళంతా తీయండి ఒకసారి. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తెరిచారు కదా. ఇప్పుడైతే ఒక్కరే చదవండి. మీరు చదివారా? అందరూ చదువుకున్నారా? ఇప్పుడు అర్థమైంది కదా మీకు? ఏమ్మా మీకు కూడా అర్థమైందా? ఏంటంటే అక్కడ సంగతి మరుగు చేయుట. ఏ సంగతి అది? సంగతి అంటే దీని భావాన్ని నేను కొంచెం వివరిస్తాను, జాగ్రత్తగా వినండి చవి పెట్టి. ఎటు పోకండి దయించి దేవుని బిడ్డలారా, ఎటు ఆలోచించకండి. మీ తలంపులు అటు ఇటు పరుగులెడుతున్నాయేమో, జాగ్రత్త నిలబెట్టుకోండి, లేకపోతే పెద్ద ప్రమాదం మీకు ఉంటుంది. మనిషివే ఉంటున్నా కానీ మనసు కానీ అడాసలైందనుకో, అప్పుడు నీకు చాలా పెద్ద ప్రమాదం వాటిల్లబోతుందని వాక్యంలో రాసి ఉంది. ఏమండి? అందుకే కదా ఆ మాట అన్నాడు వాక్యంలోని. ఎక్కడ? యెషయా గ్రంథములో 26వ అధ్యాయము 3వ వచనం ఏమన్నాడంటే, ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనినో వారిని ఏం చేస్తున్నాడు దేవుడు? పూర్ణ శాంతి గలవానిగా వాడిని కాపాడుతున్నాడు. మనస్సు చాలా జాగ్రత్తగా ఉండాలి, మనసు చాలా కరెక్ట్గా ఉండాలి. మనస్సు ఎవరి మీద పెట్టాలి? దేవుని మీద పెట్టాలి. కానీ మా ఇంటికాడ లేదా చీరాల్లోనూ ఇంకొక చోట వాళ్ళతో వీళ్ళతో తిరిగి వచ్చిన సందర్భాలు గుర్తు చేసుకొని వాళ్ళతో ఇలా మాట్లాడానే, వాళ్ళకి ఇలా చెప్పానే, అక్కడ పోకూడదు. మనసు ఎక్కడ ఉండాలా? దేవుని సన్నిధిలో ఉండాలి. అందుకే ఈ వాక్యం చాలా అవసరం అని చెప్తున్నాను నేను. సంగతి తెలిసిందా? ఏ సంగతి తెలిసింది నీకు? ఎవరి గురించి తెలిసింది నీకు? ఏమా ఏ సంగతి తెలిసింది? ఏ సంగతి ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? ఇప్పుడు ఆ సంగతిని ఏం చేయాలని బైబిల్లో చూసాము. సంగతిని మరుగు చేయాలి అంటే అర్థం ఏంటి చెప్పాలి. తెలిసిన వాళ్ళు తెలిసిన సంగతిని, నీకు తెలిసిన సంగతిని ఒకవేళ మంచి సంగతి అయితే మరుగు చేయాలా, చెడ్డ సంగతి అయితే మరుగు చేయాలా? వినండి, సంగతి తెలిసిన అంటే నువ్వేం చేయాలంట? మరుగు చేయాలంట. ఎందుకు? ఆ సంగతి మరొక వ్యక్తికి తెలియకుండా, ఆ సంగతి మరొక వ్యక్తికి చెప్పకుండా, ఆ సంగతి మరొకరికి వినిపించకుండా నీవు దాన్ని మరుగు చేయాలని బైబిల్లో ఉంది. ఎందుకు మరుగు చేయమని దేవుడు చెప్పాడు? ఎందుకు మరుగు చేయమని ఏమండి సొలొమోను గారు చెప్తున్నారు ఈ వాక్యం ద్వారా. ఎందుకు మరుగు చేయమన్నాడు? ఎందుకంటే ఒక సంగతిని చెప్పాను అనుకోండి నేను, ఆ సంగతి నువ్వేం చేయాలా? దాచుకోవాలా. ఎక్కడ? హృదయములో. అంతేగాని నేను చెప్పాను అలాగా నువ్వు వెళ్ళి ఇంకోటి చెప్పడము, అదట్టుకెళ్ళి ఇంకోటి ముడెట్టడము, అదట్టుకెళ్ళి ఇంకోటి చెప్పడము, అది ఎంత భయంకరమైన ప్రమాదం అవుతుందో తెలుసా? లేక ఆ చెప్పిన వాడు కూడా అరే లాజరు చెప్పేసాడేంటి, ఆ లాజరు అందరికీ చాటేస్తున్నాడే అని ఎంత బాధపడతాడు. ఆ మనిషిని నువ్వే గాయపరుస్తున్నావు, ఆ మనిషిని నువ్వే బాధ పెడుతున్నావు, ఆ మనిషి మనసును కృంగదీసేది నువ్వే. ఏదో ఒక మంచి వ్యక్తివనో లేదా మాటను దాచుకునే వ్యక్తివనో ఏదో ఒకటి చెప్పాను అనుకోండి ఎవరో ఒకరికి, అది ఏం చేయాలంటే బైబిల్ మరుగు చేయడం అంటే దాచుకోవాలా, బయట పెట్టకూడదు. అలాగా దాచుకుంటే బాగినండి, అలాగా నువ్వు సంగతిని దాచి పెడితే నువ్వు ఏం చేసినట్లంట? దేవుణ్ణి, ఇది ఎంత గొప్ప మాట అండి. సంగతిని దాచిపెట్టడం వలన నువ్వు దేవుని గణపరిచినట్లు.
తెలుసుకో. ఇంకా బుద్ధిహీనముగా, ఇంకా భక్తిహీనముగా ఇంకా ఎందుకు అలా జీవిస్తాం? బైబిల్ చెబుతుంది కదా, పక్కెళ్ళి దేవుడు మాట్లాడుతున్నాడు కదండి. నీకు ఎన్ని సంగతులు తెలిసినా ఏమండి, నువ్వు ఎక్కడ చేయాలంటే ఇది దాచిపెట్టుకోవాలా, ఆలకించి నీ మనసులో పెట్టుకోవాలా. అది పెదవులు దాటి బయటికి వెళ్ళకూడదు. అర్థమవుతుంది ఆ పాయింట్? అంతేనా? సంగతి తెలిసింది, దాన్ని ఏం చేయకూడదు? బయట పెట్టకూడదు. ఎందుకు? నువ్వు దేవుని కనపరిచే వ్యక్తివైని దేవుడిని అనుకోవాలంటే సంగతిని నువ్వు దాచిపెట్టు. ఇన్నాళ్ళ దాచిపెట్టారా? భుజాన్ని వేసుకొని తిరుగుతున్నారేమో, అవునా? 4 భుజాలు తిరుగుతారట కదా కొంతమంది. ఎందుకో ఏం బాబు? ఇర్మియా గ్రంథంలో ఉంది ఆ ఘోరమైన మాట. ఒకసారి ఆ మాట తిరిగొస్తారా? ఒకసారి ఆ మాట చూసిరండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం చదవండమ్మా. ఇర్మియా గ్రంథం చూడ ఒకసారి. అయ్యా ఏం చదువుతున్నావు అయ్యా నువ్వు? ఏం బాబు? ఇర్మియా అదే ఎంతది 9:4. ఓకే, సరే, నేనే తప్పు చెప్పాను. చదవండి ఇప్పుడు ఆ మాట చదవండి. బాగా వింటున్నారా? మీలో ప్రతివాడును, మనలో ప్రతివాడును తన పొరుగువారి విషయమై జాగ్రత్తగా ఉండాలి అని బైబిల్లో ఉంది కదా. ఇంకేంటి? ఏ సహోదరునైనను నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరుడు ఎవరంట? తంతరగొట్టి. ఏమయ్యా ప్రేమ్ కుమార్, ఏం చేస్తున్నారంట? ప్రతి సహోదరుడు అంట. అయ్యో, అక్కడ ఒక మాట ఉంది, బాగా జాగ్రత్తనండి, బాగా అర్థం చేసుకోండి. ప్రతి సహోదరి అన్నాడా, సహోదరుడు అన్నాడా? అయ్యా, ప్రతి సహోదరుడు కదా. సహోదరుడేనా? సహోదరు కూడా ఉందా? సహోదరుడు లేదు కదా అక్కడ. అంటే ఆడవాళ్ళు లేరు, పక్క తీసాడు, మగోళ్ళకే చెప్పాడు అక్కడ. ప్రతి సహోదరుడు తంతరగొట్టి అయి తన సహోదరుడి కొంప ముంచుతున్నారు. అంటే సంగతి ఏదైనా నీకు తెలిసినప్పుడు దాన్ని నువ్వు ఏం చేయటం వలన నువ్వు కొంప ముంచుతున్నావు అంటాడిది. ఇప్పుడు సంగతి నీకు చెప్పాడు, అది నీకు తెలిసిందనుకో, అప్పుడు ఆ సంగతిని ఏం చేయమని ఇక్కడ సామెతలో చూసాము. సంగతిని మరుగు చేయి, దాచిపెట్టి కాసేపు అని బైబిల్ చెబుతుంది. అలాగని నువ్వు దాచిపెట్టే వ్యక్తితో అయితే నువ్వు దేవుణ్ణి ఘనపరిచిన వ్యక్తి అని బైబిల్ చెబుతుంది. అలాగ లేదు కదా. ఎలా లేదంటుంది మన ఇర్మియా గ్రంథము? ప్రతి సహోదరుడు తంతరగొట్టై సహోదరుడి కొంప ముంచును, ప్రతి పొరుగువాడును. ఏం చెప్పడానికంట? ఏం చెప్పడానికి? కొండములు చెప్పటానికంట ఇంటింటికి తిరుగుతున్నాడంట. కొండములు చెప్పటానికి ఇంటింటికి తిరగటం వల్ల నీకేం లాభమయ్యా బాబు? నీకు కనిపించే మనిషితో మాట్లాడేస్తావా? కనిపించేవారు అందరికీ చెప్పేస్తా ఉంటావా? అది నీకేంటి లాభం? లాభమా లాజరు? లాభమా ప్రేమ్ కుమార్? లాభమయ్యా? మాట్లాడండి. లాభమా కదా? మరి లాభం కాలేనప్పుడు ఎందుకు నువ్వు ప్రతి సహోదరుడికి ఇది చాటుకుంటూ పోతున్నావు అంటుంది బైబిల్, అవునా? మరి అలాగైతే నువ్వు దేవుని కనపరిచినట్టేనా? దేవుని కనపరిచినట్టుగా దేవుని అవమానపరచున్నట్లు సంగతి మరుగు చేయకుండా ఇతరులకి చెప్పేస్తావు చూడు, వాడు దేవుణ్ణి అవమానపరుస్తున్నాడంట. సంగతి మరుగు చేస్తే ఆ సంగతి ఎవరికి తెలియకుండా నువ్వు దాచిపెట్టేసుకుంటే నువ్వు దేవుణ్ణి గనపరుస్తున్నావంట. మరి దేవుణ్ణి గనపరిచేవారికి దేవుడు ఏం చేస్తానని చెప్పాడు సమూయేలు గ్రంథంలో? నన్ను గనపరిస్తే మిమ్మల్ని కూడా గనపరుస్తానన్నాడు కదా. కీర్తన 96:6 ఏమన్నాడు? నా సన్నిధిలో గౌరవ ప్రభావములు ఉన్నవి మీకే,
అయితే మీరు ఎలా ఉండాలంటే, సంగతి మీకు ఎవరైనా ఏదైనా చెప్పితే అది మరొక వ్యక్తికి తెలియకూడదని ఇదిగో ఈ గ్రంథంలో ఉందండి. మరి ఇప్పుడు దాకా నువ్వు ఎన్ని సంగతులు చెప్పావా? ఇప్పుడు దాకా ఎవరెవరితో ఏమేమి చెప్పావు? అర్థం చేసుకోండి పాయింట్. అప్పుడు నిన్ను ఎలా చూస్తున్నాడు పైన దేవుడు? నిన్ను అనుకుంటున్నావా భక్తుడు, నేను భక్తి పర్వాలని అనుకుంటున్నావా నువ్వు? నీ సంగతి తెలియట్లేదా దేవుడికి? ఇదిగో వాక్యం ఏముంది? నేను సంగతిని మరుగు చేయరా బాబు అలాగని చెప్తే, సంగతిని నీకు తెలిసినప్పుడు కూడా దాన్ని ఎవరికి చెప్పకూడదని నేను నీకు చెప్తే నువ్వేంటి ఇంటింటికి తిరగకుండా తిరుగుతున్నావు? అది పని పెట్టుకున్నారు ఇప్పుడు జనం. ఇలాగన్నాడు ఆ పాస్టర్ గారు. నేను ఆలకించాను. అలాగంటాడా? ఏమండి, అలాగంటాడా? ఆయన ఎంత పెద్ద పాస్టర్ అయితే మాత్రము అలాగనేస్తాడా? ఇదేం బుద్ధి? ఇదేం బుద్ధి అండి? ఇదేమి స్వభావం అంటున్నాను. ఇదిగో వాక్యం ఈరోజు బాగా వింటున్నాడు. వినండి, నేర్చుకోండి. ఇప్పటికైనా తిరమడండి, ఇప్పటికైనా బాగుపడదాం. మన బ్రతుకు అయిపోతుంది, మన చరిత్ర. ఆ పోయి ముందని ఒక మంచి పేరు తెచ్చుకో, వెళ్ళిపో. ఎక్కడ? నీ ఇంట్లో మంచి పేరు తెచ్చుకో, ఇల్లు. ఈదులో లేకపోతే పోనీలే. ఈదులో ఎటు తిరిగి నీ పని, నీ రొక్కమంతా బయటపడింది అనుకో, ఇంట్లోనే ఉండాలి కదా. నా భార్య దగ్గర, నా పిల్లల దగ్గర నాకేముండాలండి? ఒక మంచి పేరు ఉంటే బాగుంటుంది కదా. అయిపోతుంది కదా, వయసు అంతా అయిపోయింది కదా, వచ్చేసే కదా అన్నీ. ఏమొచ్చేసాయి? తెల్లంలో వచ్చేసే కదండి, అయిపోయింది కదా, ముసలం అయిపోయింది కదా. ఇంకెన్ని రోజులు ఉంటాం? ఆ పోయి ముందైనా ఈ మంచి పేరు తెచ్చుకోవాలి కదా. మా నాన్న పర్వాలేదురా, ఏమండి మా ఏ సంగతి చెప్పినా సరే బయట పెట్టడం అలాగని మా అబ్బాయి అనుకోవాలా లేదా నన్ను? నా భార్య అనుకోవాలా లేదా నన్ను? లేదు ఇంటికి తిరుగుతూ ఉంటానా? అదేం పని నాకేం అదే అలవాటు? దానివల్ల ఏంటి నాకు ప్రయోజనము ఉందా? లేదు. ఎవరికి లేదు, నాకే కాదు మీకే లేదు. ఇంటింటికి తిరగటం వల్ల ఏమవుతుందో తెలుసా? నీ గుడ్డు ఏదో ఒక రోజు ఆడు బయట పెడతాడు. మళ్ళా పెట్టడా? ఇవాళేదో ప్రేమగా నేను మంచిగా ఉన్నామండి, రేపు రాదా మా ఇద్దరికి ఇరోదామా? వస్తా రాదా? నీళ్ళు వస్తుంది. అప్పుడు అంటాడు కదా, ప్రేమకోరు ఏమంటాడు? బాబోయ్ ఎంత మోసగోడండి పాస్టర్ గారు, అంటాడు బయట. ఆయన కూడా చెప్తాడు మళ్ళీ వెళ్ళి, ఇదేంటి ఇన్నాళ్ళ మీరు చాలా ఇష్టంగా ఉండేవాళ్ళు కదా అని మీరు అంటారు. ఇష్టంగా ఉన్నాం కానీ అమ్మ బాబోయ్, ఆయన నమ్మే నేను నరకలో పడిపోయాను, ఆయన నమ్మే నేను గోతిలో పడిపోయాను. ఇదేంటి ఎలా అంటావేంటి అంటావు? నీకు తెలియదే బాబు, అనిపించాను నేను అంటాడు. తప్పగా మీ గుట్లన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. తప్పగా మీరు ఇప్పుడు మంచిగా ఉంటున్నారేమో, మీరిద్దరు మాట్లాడుకుంటారు కాబట్టి ఏదైనా ఎవరి గురించి చెప్పేసుకోవచ్చు కదండి. రేపు విరోధం రాదా? తప్పగా నీ గుడ్డు ఆడు బయట పెట్టడా? నీ గుడ్డు ఆడు బయట పెట్టదా? అప్పుడు తెలుస్తుంది కదా, ఇలాగన్నదా అలాగని. అప్పుడు వచ్చినప్పుడు అప్పుడు నీకు ఉంటుంది. ఎవరి గురించి చెప్పావు నువ్వు? పలానా ఆయన గురించి. ఎవరి గురించి మాట్లాడు నువ్వు? పలానా ఆయన గురించి అని. దేవుడు ఏం చేస్తాడంటే ఒక నొక్కుతాడు. నీకేం పని వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు? నీకేం పని వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు? ఏమి నీ ఇంట్లోకి వచ్చి తింటున్నారా? ఏమండి నీళ్ళు ఏమైనా అడుగుతున్నారా? లేదు కదా. మరి నీకెందుకు ఆ ఆలోచన వచ్చింది అని దేవుడు అడగడా రేపు నిన్ను? తప్పగా అడుగుతాడండి, తప్పగా అడుగుతాడు. దేవుడు అడుగుతాడు, మనుషులు అడగపోయినా దేవుడు మాత్రం తప్పనిసరిగా అడుగుతాడు. బైబిల్లో ఉన్నారు వాళ్ళు. అడిగాడు, ఏమిరా భూమి మీద ఉన్నప్పుడు నీ ఇష్టం అనుకున్నావా? నీకు నచ్చినట్లుగా ప్రవర్తించావు, నువ్వు ఏదనుకుంటే అది మాట్లాడి ఇచ్చేసావు ఇక్కడికే. అందుకే ఇప్పుడు ఎక్కడున్నావు? నువ్వు నరకములో ఉండు, నువ్వు బయటకు రావటం లేదు నీకు. తప్పగా నీ ఇంతకాలం విశ్వాసం, ఇంతకాలం భక్తి, ఇంతకాలం పాటలు, ఇంతకాలం ప్రార్థన ఒక్క క్షణంలో ఏమవుతున్నాయి? మురుకు గుడ్డలాగా మారిపోతున్నాయి. ఎందుకంటే నీ మాట తీరి, నీకు ఒక సంగతి చెప్తే దాన్ని దాచిలేకపోతున్నావు, నీకు ఎవరైనా ఏదైనా చెప్తే దాన్ని దాచిపెట్టుకోలేకపోతున్నావు. అది మరొకరికి చెప్పుకుంటూ వెళ్ళిపోతే అప్పుడు దేవుని అవమానపరిచావా, కనపరిచావా? చెప్పాలి. అవమానం మనుషుల గురించి కాదు, అవమానం అది దేవునికి అవమానం. ఇలాంటి వాడికి ఏ సంగతి మనం చెప్పకూడదురా అనే భయం కూడా పుడుతూ ఉంటుంది మనుషులు కూడా చాలామందికి. ఏమండి ఇలాంటివాడా, ఇలాంటిదా అని అనేస్తారు అప్పుడు వాళ్ళు కదా. అందుకని దేవుని బిడ్డలారా, దేవుని ఘనపరిచే విషయం ఏంటంటే సంగతి మరుగు చేయటమే దేవుని ఘనపరచటం. ఓకేనా?
సంగతి నువ్వు పాటలు పాడొద్దు, ఏమండి, నువ్వు ప్రార్థనలు ఏం చేయొద్దు. కానీ నీకు ఒక సంగతి తెలియపరచబడుతుంది కదా, నీకు ఒక విషయం తెలియపరచబడుతుంది కదా, దాన్ని నువ్వు దాచిపెడితే చాలు. దాన్ని, ఆ సంగతి బయటకు రాకుండా చూసుకుంటే చాలు. అప్పుడు నువ్వు ఎవరిని గనపరుస్తున్నావంట? పైనున్న దేవుణ్ణి గనపరుస్తున్నావు. అప్పుడు ఆయన గనపరిస్తే అప్పుడు నీ దేవుడిని ఏమంటాడు? నన్ను గనపరిచావు. ఎందుకంటే నీకు ఏ సంగతి చెప్పినా బయట పెట్టవు. చాలా మంచి హృదయం ఇది, చాలా మంచి మనస్సునిది అని దేవుడు నిన్ను గనపరుస్తాడు, నిన్ను గనపరుస్తాడు, నన్ను గనపరుస్తాడు. మనమందరము ఘనత కలిగిన వారిగా సమాజంలో అప్పుడు అంటారు కదండి, వాళ్ళు ఏమంటారు? అరే అబ్బాయికి ఏ సంగతి చెప్పినా బయట పెట్టరు, ఆయన చాలా గుట్టుగా ఉంటాడు రా, అలాంటి వాడికి చెప్పినా పర్లేదు కానీ ఆయన మాత్రం ఏ విషయం బయట పెట్టడాడు, ఆయన చాలా 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 మౌనంగా ఉంటాడు చెబుతారు చాలామంది చెబుతారు. కానీ ఎవరిది కూడా ఇంత బయటికి రానివ్వడు. దేవునికి స్తోత్రం చెప్పా. అలాగ దాచి పెడుతున్నావా లేక పబ్లిక్ చేస్తున్నావా? అది ఈరోజు మనకు వాక్యపరంగా తెలుస్తుంది. కాబట్టి దయించి గత కాలంలో ఒకవేళ నీకు ఏదైనా సంగతి తెలిస్తే ఆ సంగతి నువ్వు దాచిపెట్టకుండా మరొకరు చెప్పేవేమో. ఈరోజు ఈ వాక్యం చెప్తుంది, నువ్వు తప్పగా క్షమాపణ వేడుకోవాలా. ఎవరి దగ్గర? దేవుని దగ్గర క్షమాపణ వేడుకోవాలా. ఇక మీదట తెలిసింది కాబట్టి వాక్యము, ఇక మీదట నీకు ఏ సంగతి తెలిసినా బయట పెట్టకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. చూద్దాం సంగతి బయట పెట్టినోడు సంగతి ఏమైందో, లేదా సంగతి దాచిపెట్టుకున్నాడు సంగతి ఏమైందో బైబిల్లో ఉంది. ఒక వాక్యాన్ని జాగ్రత్త చూద్దాం. ఇప్పుడు 24వ అధ్యాయం, సామెతలే 24వ అధ్యాయము 21వ వచనం చదవండి ఒకసారి. నా కుమారుడా యెహోవాను ఘనపరచు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు నా కుమారుడని దేవుడు అన్నాడు కాబట్టి ఆయన కుమారుడుగా కుమార్తెగా నీవు నన్ను గణపరుస్తున్నావు అన్నాడు దేవుడు. అంటే నువ్వు ఏమి చేయకుండా ఉంటే గణపరచినట్లు? చెప్పగట్టుగా, సంగతి మరుగు చేస్తేనే గణపరిచినట్లు. సంగతికి తెలిసినప్పుడు దాన్ని మరుగు చేస్తేనే దేవుని గణపరిచినట్లు. అదే అన్నాడు దేవుడు, నా కుమారుడా నన్ను గణపరచు, రాజును కనపరచు. అదిగో చూడండి, ఇప్పుడు వచ్చింది అసలు మాట. ఎలాగా? యెహోవాని గణపరిచేవారు ఉన్నారు, రాజుని గణపరిచేవారు ఉన్నారు కదా. అలాగా ఉన్నవారు కాకుండా అవమానపరిచేవారు ఉన్నారు. ఏమండి, ఎవరిని అవమానపరుస్తారు? ఇటు దేవుడిని అవమానపరుస్తారు, ఇటు రాజుని కూడా అవమానపరుస్తారు. సరే, అవమానపరిస్తే ఏంటి లాభం వాడికి? అదిగో అట్టివారంటే ఎవరాళ్ళు? గణపరచని వారు. అంటే ఏంటి సంగతి? నీకు ఏ సంగతి చెప్పినా భుజానే తిరుగుతూ ఉంటావు, ఏ చిన్న విషయం చెప్పినా భుజానేసి వెళ్ళిపోతూ ఉంటావు. ఆ ఇంటికి ఈ ఇంటికి కుక్కలా తిరుగుతూ ఉంటావు. ఏ ఇంటికని వెళ్తుంది కుక్క? వెళ్తా ఇది వాక్యంలో చూడండి. మీరు చదువులు హాజరు లేకపోతే నువ్వు చదువు సారి, ఏదో నేనేదో ఎమ్మకి నువ్వు మొప్పినట్టుగా ఉంది. ఆమె చదువుతుంది ఎప్పుడును. పాస్ గారు ఇద్దరు జాయింట్ అయిపోయారు, అంతమాన ఆమె చేత చదివిస్తాడు. మీరు ఎవరు చదవరా? మీరు చదవండి ఒకసారి. ఎవరైనా చదువుకున్నాడు బాబు? మీరు చదవండి. ఎవరో ఒకళ్ళు చెప్పు. రాజు నువ్వు చదువు. గోపిరాజు ఎట్టివారు వాళ్ళు ఎట్టివారు పైన చదువు. మళ్ళా నా కుమారుడా యెహోవాని గణపరచము, రాజుని గణపరచము. ఏమి చేయని వారికి? గణపరచకుండా ఉండేవాడు కదా. అంటే ఇందాక మనం 25లో చదివాం కదా, గణపరచకుండా ఉండటం అంటే ఏంటి? సంగతి బయలుపరచటం, సంగతి ఊరందరికీ చెప్పేయడం, సంగతి మనిషి చెప్పేయడం. అలాంటి వాడు ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి గణపరచట్లేదు అని అర్థం. దేవుని గణపరచలేని వాడికి ఏంటి ఇక్కడ ఫలం? ఇప్పుడు మళ్ళీ చదువు. అట్టి వారికి ఆపద, కష్టము, రోగము, వ్యాధి, శ్రమ
హఠాత్తుగా తటస్థిస్తుంది. అర్థమైందా వాక్యం? ఏమన్నా అర్థం కాలేదా? అర్థమైపోయింది ఎట్టనా? ఏమో అర్థమైందా? స్త్రీలకి అయిపోయిందా? బాగా అర్థమైందా? క్లియర్గా అర్థమవుతుందా మీకు? జాగ్రత్త, ఇక్కడి నుంచి జాగ్రత్త, లేకపోతే ఇదిగో నీ మీదకి ఏమవుతుంది? హఠాత్తుగా ఆపద, నష్టము, శోధన, ఇంకా ఏదేదో, ఇంకా దేవుడి ఇష్టం ఏం పంపిస్తాడు నీ మీదకి. ఎవరికి? దేవుని గణపరచలేనివాడు. అంటే ఎవడవాడు? సంగతిని దాచిపెట్టలేనివాడు, సంగతిని మరుగు చేయలేనివాడు, సంగతిని మనసులో పెట్టుకోలేనివాడు, వాడు దేవుని గణపరచుడు. ఎప్పుడైనా చూడండి, మీరు ఎక్కడైనా చూడండి, తిరుగుతూ ఉంటాడు. అలాంటి వాళ్ళకి ఈ పేరే పెడతారు. ఏరా నీ కాలు కుదురకుండదేరా, కుక్కలు అలా తిరుగుతున్నావు అంటారు. అంటారా అనరా? ఏరా నీ కాలు కుదురుండదేరా, నీ కాలు చోట ఉండదా, ఒకసారి కూర్చోవేంటి నువ్వు, అక్కడికి వెళ్తావు, ఇక్కడికి వెళ్తావు, అక్కడికి వెళ్తావు, వీళ్ళు దగ్గరికి వెళ్తావు, వెళ్ళి ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నాను? నేనేం చేస్తున్నాను అంటాడు. అక్కడికి వెళ్తే ఏదో మాట మాట్లాడతావు కదా. ఏమండి, ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, ఏదో మాట మాట్లాడాలా లేదా? ఎవరెవరి గురించి మాట్లాడాలా లేదా? అలా మాట్లాడేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ సంగతి తెలుసుకోవట్లేదు, వాళ్ళు వాక్యం అర్థం చేసుకుంటలేదు. వాక్యమైన దేవుడు ఏం చెబుతున్నాడు బైబిల్లో, నేను ఏమింటున్నాను ఈరోజు నేను ఏమి నేర్చుకోవాలి? యెహోవాని గణపరచాలని ఉంది. ఏమిటి గణపరచడం అంటే సంగతి నాకు తెలిసినప్పుడు నేను దాన్ని దాచిపెట్టాలా? అదే దేవుని గణపరచడం అని బైబిల్లో విన్నాను నేను. బైబిల్లో విన్నాను నేను. మరి నువ్వేం చేస్తున్నావు? ఏదో తెలుసో తెలియకో, లేదా వాళ్ళు బాధ కలిగో, ఏదో కష్టం సుఖం చెప్తారు, చెప్పకుండా ఎవరు ఉండరు. కానీ విన్నా నువ్వేం చేయాలా? దాచిపెట్టాలా. నువ్వు ఆలకించావు కదా, నీకు చెప్పింది కదా అమ్మ, నీ మనసులో పెట్టుకోవాలి. కానీ చిట్టమ్మ అలాగందే, సుబ్బమ్మ ఇలాగందే, ఎలయమ్మ అలాగందే, వాళ్ళెద్దరు చెప్పడం ఏంటి? తప్పు కదా అది? తప్పా కదమ్మా? తప్పు, చాలా రాంగ్ అది. అందుకే దేవుడు అంటున్నాడు, అలాంటి వారు ఇది ఏమవుతుంది అన్నాడు? ఆపదంతా హఠాత్తుగా వచ్చేద్దంట వాళ్ళ మీదకి. మరి ఆపద వస్తే ఏమవుతావు నువ్వు? ఆపద ఏమవుతావు అండి? ఇంకా ఏమవుతుంది? చదవండి కింద వాక్యం. తటాసించును. అది వాళ్ళ కాలం కూడా ఎప్పుడంటే వయసుకు ముందే. ముసలోడు అవ్వో అర్ధంతరంగానే పోతావు. ఎందుకంటే నీ యొక్క ప్రవర్తన దేవునికి నచ్చలేదు, నీ మాట తీరు దేవునికి నచ్చలేదు. ఎవరైనా ఏదైనా చెబితే అది దాచిపెట్టలేకపోతున్నావు. ఎవరైనా కష్టం సుఖం చెప్పారనుకో, దాన్ని నువ్వు పబ్లిక్ చేసేస్తున్నావు, 10 మందికి తెలిసేటట్లుగా మాట్లాడేస్తున్నావు. అవండి తప్పకూడదు. అది చాలా చాలా డేంజర్. అలా చెప్పడమే కదా గొడవలు వస్తున్నాయి, అలాగ చెప్పడమే కదా కాపురాలు కూలిపోతున్నాయి, అలాగ చెప్పడమే కదండి అన్నదమ్ముల మీద గొడవలు, అలా చెప్పడం వల్లే కదండి భార్యాభర్తల మీద గొడవలు. ఏమండి, నువ్వు కానీ చెప్పకపోతే ఆ సంగతి వాళ్ళకి తెలియదు. ఏమండి, అప్పుడు వాళ్ళు భార్యాభర్తలు బాగుంటారా బాగోరా? బాగుంటారు. వాళ్ళ అన్నదమ్ములు బాగుంటారా బాగోరా? బాగుంటారు. అవునా కదా? మరి ఈ సంగతులు లేనిపోయిన మాటలు ఎవడో ఏదో చెప్పాడు చుట్టమాట, అది అట్టుకెళ్ళి వాళ్ళకి చెప్తే ఎలా ఉంటుంది? వాళ్ళు ఎంత బాధపడతారు, వాళ్ళు ఎంత కలవరపడతారండి. మరి అప్పుడు వాళ్ళు బాధపడేదంతా నీ మీద పడదా? నీ మీద పడిపోతాయి. అదే హఠాత్తుగా వచ్చే ఆపద అన్నాడు. దాని నుండి తప్పించుకోలేవు, ఎవడు తప్పించడు. ఇక అది కానీ నీ మీద పడిందంటే ఇక దానికి పరిష్కారం లేదు. ఎవరు పంపించారంటే ఆపద దేవుడు పంపిస్తున్నాడు. ఎందుకంటే నీకు చెప్పిన సంగతి పబ్లిక్ చేసావు, అందరికి 10 మంది చెప్పేశావు, అందరూ కూడా గుసగుసలు ఆడుతున్నారు, అందరూ కూడా చెవుల్లోకి వెళ్ళిపోతున్నాయి మాటలు, ప్రతి ఒక్కరు అదే మాట. ఇంక అందరికీ ఏమవుతుంది? ఏమంటే భక్తి అనేది ఏర్పడుతుంది. నువ్వు ఒక్క మాట చెప్పడం వల్ల 10 మంది ఏమైపోయారు తెలుసా? భక్తిహీనులు అయిపోయారు. వాళ్ళు కూడా ఏ మాటలు మాట్లాడుతున్నారు, వాళ్ళు కూడా వాటి గురించి ఆలోచిస్తున్నారు. ఇక వాళ్ళకి ప్రార్థన లేదు, వాళ్ళకి దేవుని భయం లేదు. ఇక దేవుని మాట విన్నానే, దేవుని వాక్యం ఆలకించానే, దేవుని గురించి నేను తెలుసుకున్న తర్వాత ఇవన్నీ మాట్లాడకూడదని అవన్నీ మర్చిపోతున్నారు. మర్చిపోయి ఏం పట్టుకుంటున్నారు? ఈ చెడు మాట ఉంది కదా, ఈ చెడు మాట, దీన్నే ఊరిక ప్రసారం చేస్తున్నారా? ఏమండి, జాగ్రత్తగా ఉండండి. మీరు సంఘం, మీరెవరో సంఘం అన్నప్పుడు ఎలా ఉండాలా?
ఎవడు ఇష్టం వచ్చినట్టు ఉంటాను కుదరదు సంఘం అంటే. ఎవడు ఇష్టం వచ్చినట్టు కాబట్టి ఉండడానికి కుదరదు సంఘం అంటే. సంఘం అన్నప్పుడు దేవుని మాటకే లోబడాలా. దేవుడు బైబిల్ ద్వారాగా ఏం చెప్తున్నాడో దాన్ని మాత్రమే చేయాలా. ఏమండి, దేవుని మాత్రమే నువ్వు గణపరుస్తూ ఉండాలి. మనుషులు ఏంటంటే కనుక్కొని, మనుషులు ఎన్ని రకాలుగా అనుకొని. ఏమండి, బైబిల్లో ఒక ఆమె ఉంది. ఒక సంగతి ఆమెకి తెలియపడింది. ఒక సంగతి ఆమెకి తెలియబడినప్పుడు అది తెలిసిన తర్వాత నిజంగా ఆమె ఊరందరికీ చెప్పవలసిన మాట అది. లేక వారి తల్లిదండ్రులకి చెప్పాలి ఆ మాట, లేక వారి స్నేహితురాలకి చెప్పాలా. ఏంటి నా వయసు చూస్తే చిన్నది, నాకు ఇలాంటి మాట వినబడింది ఏంటి అని వాళ్ళ స్నేహితులకు చెప్పాలా, వారి ఇరుగు పొరుగు వారు చెప్పాలా. ఇది ఎవరికి జరగలేని మాట, ఇది నాకు వినబడింది ఏంటి చెవికి, నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడుతుందేంటి అని అనుమానం పెంచుకొని అందరికీ చెప్పవలసిన అమ్మాయి చెప్పిందా? చూద్దండి ఒకసారి. లూకాసు వార్తలో మరియమ్మ అనే ఒక స్త్రీ ఉంది కదమ్మా. మరియమ్మ అనే స్త్రీ ఉందా? ఆమె వయసు ఎంత? కన్యక, చిన్న వయసు, ఇంకా అనకూడదు కానీ పెళ్ళి కాని వయసు. కాకపోతే పెద్దలు ఏం చేశారంటే, అప్పటి కాలంలో పాతకాలం కదా, 12 సంవత్సరాలకి పెళ్లి చేస్తే నా బరువు తగ్గిపోద్ది అని ఒక అలవాటు ఉండే తల్లిదండ్రులకి. ఏమిటిది? తల్లిదండ్రులకి ఏమనుకుంటారంటే, ఈ పిల్ల బరువు ఎప్పుడు తగ్గుతుంది, ఈ పిల్ల బాధ ఎప్పుడు తీరుతుంది, మాకు ఈ పిల్ల ఏదో ఒక చేతిలో పెట్టి పోతుంది కదా అని అలవాట్లు ఉండి అప్పట్లో. మాకు అలాగే చేశారు. 12 సంవత్సరాలు నా పిల్లలకి అప్పుడు పెళ్లి చేసుకున్నారు. అప్పుడు ఎవడన్నా చేస్తాడా? 12 సంవత్సరాల వయసు నా పిల్లలకి అప్పుడు నన్ను పెళ్లి చేసుకున్న టైంలో ఆ పుట్టకాన్ని చూస్తే ఆశ్చర్యపోతారు మీరు. ఇప్పుడు వద్ద కేసు కూడా పెట్టేస్తారు మీరు. అంత చిన్న వయసు అంటే అప్పుడు పెద్దోళ్ళ కాలం అలా ఉండేది, పెద్దోళ్ళ ఆలోచన అలా ఉండేది. ఎప్పటికైనా ఆడపిల్ల బరువు దించుకోవాలా, ఎవరు చేతిలో పెడితే అది పోద్దు కదా, ఆడే చూసుకుంటాడు, ఆ బాధలు పడతాడు, అలా ఉండేది అలవాటు. సేమ్ అదే మరియమ్మ గారికి కూడా వయసు చిన్నదే. కాబట్టి తల్లిదండ్రులు ఏమనుకున్నారో మరి, ఒక అబ్బాయి ఇదిగోరా మా అమ్మాయిని చేసుకోరు, అలాగని నిశ్చితార్థం కూడా చేసుకున్నారు, ప్రధానం కూడా చేసుకున్నారు. కానీ పెళ్ళి అవ్వలేదు. పెళ్ళి అవ్వలేని అమ్మాయి దగ్గరికి ఎవరు వచ్చారమ్మా? ఒకసారి చదువుతా వాక్యము. 6వ నెలలో గాబ్రియేలు అనే దేవదూత గలిలయలోని నజరేతు అనే ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక దగ్గరకు దేవుని చేత పంపబడును. ఎవరి చేత? కానీ ఆమెకు తెలుసా సంగతి? ఆమె చిన్నపిల్ల, తెలియదు. కాకపోతే ఆమె దూత వచ్చి ఒక మాట చెప్పేసింది. ఏం మాట చెప్పిందయ్యా? దయాప్రాప్తురాలా, నీకు శుభము ఉన్నాడని చెప్పాను. తొందరపడి ఏమిటో ఆలోచించుకొని చుండగా దూత అంటుంది, మరియా భయపడుకో, కృప పొందావు, అదిగో గర్భము ధరించి. ఎంత బాధాకరమైన మాట అంటే అది, ఎంత కష్టమైన మాట అది. పెళ్ళి కాని అమ్మాయి, పెళ్ళి కాని ఒక స్త్రీ, పెళ్ళి కాకుండా గర్భం అంటే ఏంటి అసలు? సమాజం ఏమంటుంది? సమాజానికి ఏంటి వార్త? సమాజానికి తెలుసా తెలీదా? ఏమండి, పిచ్చిదామి, ఎర్రిదామి, ఏమైనా మోగదా? కాదు, మాట్లాడే స్త్రీ, తెలివిగల స్త్రీ. కానీ అలాంటి స్త్రీతో ఈ దూత వచ్చి మాట్లాడేస్తుంది ఇష్టం వచ్చినట్లుగా. నీవు గర్భవతివై కుమారుని కంటావు అంటుంది. ఎంత బాధాకరమైన మాట వినబడిందండి, ఎంత దుఃఖకరమైన మాట వినబడిందండి. ఈ సంగతి పెళ్ళి కాని పిల్ల, ఈ అమ్మ ఏం చేయాలి ఇప్పుడు? అమ్మకు చెప్పాలా? నాన్నకు చెప్పాలా? అన్నదమ్ముడు చెప్పాలా? అపజలుంటూ చెప్పాలా? చెప్పాలి. ఎందుకంటే ఇది సన్నివేశం అలాంటిది కదా, ఆ పరిస్థితి అలాంటిది కదండి. ఏంటి గర్భవతి అవడం ఏంటి? నేను ఇంకా పెళ్ళి అవ్వలేదు, ఏమవ్వలేదు, అర్థం నేను ఇప్పుడు కాపురం చేశాను నేను అని నిజంగా ఈ అమ్మాయి ఈ సంగతి ఏం చేయాలండి? నలుగురు చెప్పాలి, నలుగురు చెప్పాలండి. నలుగురు చెప్పవలసిన అమ్మాయి ఏం చేసిందంటారు మీరు? అంటే చాలా బట్టి ఈ వాక్యాలు విన్నారు కాబట్టి తెలిసిపోయింది. ఇప్పుడు చెప్పేస్తారు. ఒకవేళ
ఆ వాక్యాలు చదవక ముందు ఒకవేళ నేను అడిగాను అనుకోండి, అప్పుడు మీరేం చెప్తారు? ఏంటి అలాంటి మాట వింటుందా మరియమ్మ? అలాగనరు. గర్భవతి అయింది కదా, ఎవరితో పెట్టుకుంటాయి ఇది అంటారా అనరా? తప్పగానే మీరు అంటారనరు? చెప్పండి ఆడవాళ్ళందరూ ఏమనరా? ఎంత మంచోళ్ళు అనరు. మీ మొఖాలు చూస్తున్నా కనపడుతుంది, అనరానే మా మొఖాలు. ఏమండి, పనికిమాలిన ఈ ఊరిలోని 4 రోజులు ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళి ఒక విశ్వాసిని మార్చాలని ఒక సేవకుడు ప్రయత్నిస్తే ఆ సేవకుడు తప్పట్టారు. నేనే, ఆ సేవకుడు నేనే. అన్యుల వాళ్ళు, విగ్రహారాధకుల వాళ్ళు మార్చాలని నేను 4 సార్లు ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వాళ్ళతో వాక్యం చెప్తున్నా. అప్పుడు చూశారు జనం. చూసి ఏమన్నారు అనుకుంటున్నా? ఎందుకు వస్తున్నాడు పాస్టర్ గారు పద్దాక ఆ ఇంటికి? ఎందుకు వెళ్తున్నాడు పాస్టర్ గారు ఆ ఇంటికి పద్దాక? ఇంటికడే కూర్చున్నాడు ఏంటి? ఇక ఎవరు ఇల్లు లేవా అని ప్రసారం చేశారు ఈ వాటర్లోనే. నిజం. ఆ సంగతి నా చెవును పడింది. ఏంటనే పోలీస్ స్టాప్ పెట్టేసా. వెళ్ళలేదు ఇక. వారు నాయన ఈ చెట్ట పేరు నాకెందుకురా బాబు, వాళ్ళు రాపోయినా పర్లేదు, వారు మారిపోయినా పర్లేదు, దేవుడు చూస్తే ఇంకో చోటుకి వెళ్తాను అని మానేశా. నిజం, ఖచ్చితంగా నాకు జరిగింది ఇది. ఏమండి, అలాంటి లోకం ఇది. అలాంటి మనుషులు తప్పు చేయకపోయినా చేశారని నిరూపిస్తున్నారు. ఇప్పుడు తప్పు జరగకపోయినా సరే కానీ చేసే ఉంటారు, వెళ్ళే ఉంటారు అనుకొని ఈనాడు ఎలాగుంది సమాజం? ఎంత భయంకరంగా ఉందండి. పాపంలో మునుగుతూ తేలుతూ ఉంది. ఇలాగా మునగడం తేలటం. దేవుని గురించి తేలట్లేదు. అలాగా పాపములో మునుగటం తేలటం. సంగతి నీకు తెలిసినప్పుడు దాచుకోరా బాబాలని బైబిల్ చెప్తా ఉంటే నువ్వేం చేస్తున్నావు? సంగతి అట్టుకెళ్ళి 10 మంది చెప్పడం, 20 మంది చెప్పడం, ఆ 20 మందిలో ఇంకొక 20 మంది చెప్పడం, అలా ఊరంతా పాకిపోవడం. ఎవరంటే ఎవరెవరు పలానా అని వస్తున్నారు అక్కడి నుంచి. ఇంకా అన్నప్పుడు ఏం చేస్తాడు వీడు? ఎంత బాధపడుతుంది అమ్మాయి? ఏం బాబు, మరి ఇప్పుడు కన్యకైనా మరియా ఎంత బాధపడి ఉంటుంది? ఈ మాట చెప్పుగానే నువ్వు గర్భవతి అవుతావు, నువ్వు కుమారుని కంటావు. ఇదేంటి, పెళ్లి కాకుండా నేను కుమారుని కంట వింటారు నాయన? పెళ్లి కాకముందు నేను గర్భవతి అన్నాడు. నేను భర్తనే కాపురానే చేస్తే ఒకవేళ అలాగా పుడితే పర్వాలేదు, కానీ ఏమీ లేకుండా ఇలాగ చెప్పేస్తుంది దేవదుట్టని. అసలు ఎంత నలిగిపోయింది ఆ అమ్మాయి. కానీ దేవుని బిడ్డలారా, ఈ సంగతిని తల్లికి చెప్పలేదు, తండ్రికి చెప్పలేదు, అన్నదమ్ములకు చెప్పలేదు, చేసుకోబోతున్న భర్తకు కూడా చెప్పలేదు. కాకపోతే యేసేపు అప్పుడప్పుడు ఇంటికి వస్తూ పోతున్నాడు కదా, చూశాడు. ఆ అమ్మాయి పరిస్థితి కొంచెం కనబడింది, కొంచెం పొట్ట బయటికి కనబడగానే ఆయనకు అనుమానం వచ్చేసింది. ఆ సంగతి ఆయనకు తెలిసింది కదా. మరి ఆయననే ఏం చేయాలా? ఏం చేయాలి బాబు? ఏంట్రా, నిశ్చార్థం చేసుకున్నాను కానీ ప్రధానం చేసుకున్నాను, ఒకరోజు కూడా ఇంటికి వెళ్ళి నేను అమ్మాయిని ముట్టుకోలేదు కదా. ఏంటి అమ్మాయి గర్భవతి అయిందేంటి? ఏంటి ఆమెకు నెలలు నిండిపోతున్నాయి ఏంటి? ఇదేంట్రా, ఇదే విచిత్రం. అలాగని ఆడనెళ్ళిపోతున్నాడు, అక్కడ ఏసోని వెళ్ళిపోతున్నాడు. ఈ అవమానాన్ని భరాయించలేను రా దేవుడా, ఈ బాధని తట్టుకోలేను. కానీ ఏం చేయాలనుకుంటున్నాడు ఆయన? ఏం చేయాలనుకుంటున్నాడు చెప్పండి? రహస్యముగా వదలాలనుకుంటున్నాడు అమ్మాయిని. బహిరంగ చేయకూడదు. ఈ సంగతి బయటకు చేస్తే ఎవరు లోపలైపోతారు, ఎవరు అవమానపడతారు, ఎవరు కుంగిపోతారు అని ఆలోచించాడు యేసేపు. నా వల్ల అమ్మాయి పరుగు పోకూడదు, నా వల్ల ఆమెకు అవమానం జరగకూడదు. ఒకవేళ ఆమెకి గర్భం ఎలాగొచ్చిందో నాకు తెలియదు, ఆమె ఎలాగ మరి బిడ్డను కంటుందో నాకు తెలియదు, కానీ నేనేం చేయాలా? ఈ సంగతి ఎవరికి చెప్పకూడదు. అదండి విశ్వాసం, అదండి క్రైస్తత్వం. అంతేగాని నీకు తెలియగానే ఇంకా పూర్తిగా వినవు నువ్వు. నాకు తెలుసులే ఇంటికి పారిపోతున్నావు. ఇదేంటి ఇది క్రైస్తవులా? ఇది చేస్తారులాగా? క్రైస్తవులా చేస్తారా? విశ్వాసంలా చేస్తారా? దేవుని అవమానపరిచే వాళ్ళు అయితేనే ఇలా చేస్తారు. అంతే. ఒక మాట చెప్పాలంటే దేవుని అవమానపరిచే వాళ్ళు అయితేనే ఇలా చేస్తారండి. నిజంగా దేవుని బిడ్డలారా, దేవుని గణపరిచే వాళ్ళకి ఆ ఆలోచన ఉంటుంది. రేపు పాపం చేసారో లేదో, వెళ్ళారో లేదో, మనం ఎందుకు చెప్పాలా? ఏమండి, మనం ఎందుకు ఆ సంగతి బయట పెట్టాలా? వద్దు బాబోయ్, దేవుడు క్షమించండి అని భయం ఉంటుంది. వాళ్ళే సంగతిని బయట పెట్టకుండా జాగ్రత్త పడతారు. ఇదిగో యేసేపు చూడండి. ఏమండి, యేసేపు చూడండి. ఇప్పుడు మరియమ్మ గురించి తెలిసిన తర్వాత అసలు నిజంగా ఆ సంగతి చెప్పాలి ఊరందరికీ.
ఎవరు చెప్పియాలా, కానీ ఏం చేశాడు ఆయన? దాచిపెట్టాడు సంగతిని దాచిపెడితే పైన దేవుడు చూశాడు. ఎవరిని? యేసేపుని చూశాడు. ఈ సంగతి దాచిపెట్టాడు కాబట్టి, ఈ సంగతి బయట పెట్టలేదు కాబట్టి, ఈ సంగతిని తన మనసులోని పెట్టుకున్నాడు కాబట్టి నేను వెళ్తా. ఒక రాత్రి మళ్ళీ అక్కడికి వెళ్ళింది గాబ్రియెల్ దూత. యేసేపు అని పిలిచింది. మేలుకున్నాడు. ఏం బాబు, అనుమానిస్తున్నావా? నీ భార్యను అనుమానిస్తున్నావా? ఏ సమాధానం లేదు. ఏంట్రా బాబు, ఇంకెవరు తెచ్చిందా? ఎవరు చెప్పారు ఈయనకి? కానీ అనుకుంటున్నాడు మనసులో, ఏంటి ఈయనకెవరు చెప్పారు ఈ సంగతి? మా భార్య గర్భవతి అయింది అలాగని అది చెప్పిందే ఈమె కదా. ఈ గర్భాలు దూతే మరియమ్మకి చెప్పొచ్చింది. ఇక్కడ అనుమానిస్తున్నాడు కాబట్టి ఈ సంగతి బయటకు రాకముందే ఏం చేయాలనుకున్నాడు దేవుడు? మళ్ళా దూతని యేసేపు దగ్గర పంపించాడు. యేసేపు దగ్గరికి వెళ్ళింది దేవదూత. యేసేపు, నీ భార్య అయిన మరియమ్మ గారిని అవమానంగా చూడకో. ఎందుకు? ఆ అమ్మాయి గర్భము ధరించడానికి కారణం ఏంటంటే దేవుని కృప ఆమెను ఆవరించింది. దేవుని పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతి అయింది. అంతేగాని మనుషులలో కాదు. నువ్వు ఈ వార్త ఎవరికి చెప్పకూడదు, దాచిపెట్టుకోవాలి. నువ్వు నీ మనసులో పెట్టుకో. నీ భార్య నిన్ను ప్రేమించిన స్త్రీ ఆమె, నీకు లోబడే స్త్రీ ఆమె, దైవభక్తి కలిగిన స్త్రీ ఆమెని మాత్రము నువ్వు అని దేవదూత ఈయన చెప్పింది. మరి యేసేపు ఎలాంటి వాడండి? సంగతి బయట పెడతాడా? పెట్టడు. సంగతి బయట పెట్టలేని వాడు ఎవరంట? యెహోవాను ఘనపరిచేవాడు. సంగతిని బయట పెట్టనివాడు యెహోవాను ఘనపరిచేవాడు. సంగతిని సాటేవాడు చెప్పండి దేవుణ్ణి అవమానపరిచేవాడు. దేవుని అవమానపరిచిన వాడికి ఏంటి లాభము? ఆపద హఠాత్తుగా వస్తుంది, అంతే. నాశనం అయిపోతావు. భూమి మీద కనపడవిక. ఎదిగినా కనపడవలగిన బైబిల్లో ఉంది రాసి. ఎదిగినా సరే కనపడరంట వాళ్ళు. ఇక్కడ మనుషులు ఉండాలో ఇక్కడ అంటారంట, కానీ అక్కడ ఉండరు వాళ్ళు. ఆయన ఏం చేశాడు? వాళ్ళని భూమిలో తొక్కేశాడు. నీకు కనపడలేదు వాళ్ళు. ఎవరు వాళ్ళు? కొరాహు కుమారులు ఉన్నారు కదా, ఎవరు వాళ్ళు? అభిరామ, దాతాను ఉన్నారా లేదా? వాళ్ళందరూ ఏమైపోయారమ్మా? భూమి మీద ఉన్నారా? భూమి లోపల పోయారు. ప్రాణాలతోనే పోయారట భూమిలోకి. ఎందుకు? దేవుని కనపరచట్లేదు, అవమానపరుస్తున్నారు. ఏంది నువ్వు చెప్పేదే? మోసేని అంటున్నారు. మోసే మీద తిరిగిపోతాళ్ళు ఆ రోజు. ఏంది నువ్వు చెప్పేది? నువ్వు చెప్తే మేము వినేదేంటి? మాకు కూడా తెలుసులే, మాకు కూడా బైబిల్ చదివాం, మేము కూడా ఎప్పటి నుంచో పాటలు పాడుతున్నాం, మేము ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాం, నీ మాట వినవలసిన అవసరం మాకు లేదు అని 250 కుటుంబాలు ఖచ్చితంగా రాసింది బైబిల్లో. సంఖ్యాకాండంలో ఉంది ఆ మాట. 16వ అధ్యాయం చూస్తారా ఒకసారి? ఆ మాట చదవండి ఒకసారి. సంఖ్యాకాండంలో 16వ అధ్యాయం చూడండి బాబు ఒకసారి. వచ్చును అదిగో 250 మంది మోసేకు ఎదురుగా లేచారంట. మోసే అహరోనులు ఎవరిలు? అహరోనేమో యాజకుడు, మోసే ఏమో నాయకుడు. వీళ్ళందరినీ నడిపించిన వారు వాళ్ళిద్దరు. అలాంటి వాళ్ళకి వ్యతిరేకంగా లేచారంటండి. అలాంటి వాళ్ళకి వ్యతిరేకంగా ఇస్తే మోసే ఒకవేళ కొట్టలేకపోవచ్చు, మోసే ఒకవేళ అనవలేకపోవచ్చు, కానీ పైన దేవుడు ఏం చేస్తున్నాడు చూడలేదా? పైన దేవుడు ఏం చేశాడు? వాళ్ళ నిమిత్తము భూమిని పగలగొట్టాడు. భూమి పగలగానే ఈ 250 మంది కుటుంబాలు ఏమైపోయి భూమిలోకి దిగిపోయాయి, భూమిలో కలిసిపోయారు. అది ఆపదైనది ఏమ్మా? ఆపదా నాశనమా? ఆపతో కలిసిన నాశనం అది కదా. ఒక్కడు మిగలకుండా, ఒక్క పురుగు కూడా మిగలకుండా. అంటే వ్యతిరేకించకూడదండి ఎవరిని? మోసే లాంటి నాయకుని వ్యతిరేకించకూడదు. దేవుని సేవకుడైన అహరోని వ్యతిరేకించకూడదు. ఏదైనా పొరపాటు జరుగుంటే, ఏదైనా తప్పు జరుగుంటే వచ్చి అడుగు, తెలుసుకో. అవునా? అడుగు, తప్పే ఉంది. మోసే గారిని అడగలేవా? అడగొచ్చు.
అహరోను కానీ అడగొచ్చు వచ్చి, ఏమండి ఇలా చేస్తున్నారు మీరు అడగచ్చు కదా. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు దేవునికి ధూపం వేస్తున్నాడు అహరోను, ప్రార్థన చేస్తున్నాడు మోసే. అయ్యే మీ మీదకి దీవులుగా వస్తున్నాయి ఇంతకాలం, మరి ఇప్పుడెందుకు మీకు వ్యతిరేకం వచ్చింది? ఇప్పుడెందుకు మీకు ఎదురైన ఆలోచన వచ్చిందంటే దేవుని గణపరచడానికి వాళ్ళ మనసు అంగీకరించలేదు. అందుకే వాళ్ళ మీదకి హఠాత్తుగా వచ్చింది అని నాశనం గురించి బైబిల్లో రాసి ఉంది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు గమనించారా? ఒకటి, సంగతిని దాచిపెట్టడం వలన దేవుణ్ణి గణపరిచినట్లు, ఇది నెంబర్ 1. రెండవ చెప్పి ముగించేస్తాను, చాలా ఉన్నాయనుకోండి. రెండవ చెప్పి ముగించేస్తాను, జాగ్రత్తగా మీరు బైబిల్ గ్రంథం చూడండి బాబు. రెండవది ఏంటంటే లూకాసు వార్త 1వ అధ్యాయము 46 వచ్చిన చదవండి సత్తరుగా. లూకాసు వార్త ఏమా, అప్పుడు మరియా ఇట్లనెను, దేవునికి స్తోత్ర. ఎవరంట? ప్రాణము ఎవరిని కనపరుస్తుందంట? దేవుని కనపరుస్తుందంట. ఆమె చాలా పేదరాలు, చాలా దీనురాలు. ఏమండి, ఆమెను గురించి ఆలోచిస్తే ఆమెకున్నంత దరిద్రత ఎవరికి లేదంట ఆ ఊర్లోనప్పుడు. అంత పేదరాలైనప్పటికీ కూడా దేవుడు నాకు ఒక సంగతి తెలియపరిచాడు, దేవుడు ఒక విషయాన్ని నాకు తెలియపరిచాడు. నేను దేవుడిని గణపరచాలి తప్ప నాకు జరిగిన సంగతి నేను బయట పెట్టకూడదు, ఎవరికి చెప్పకూడదు. నా దేవుడినే గణపరుస్తాను, నా దేవుడినే గణపరుస్తానని ఆ మరియమ్మ గారు నా ప్రాణము యెహోవాను గణపరచును అని ఆమె చెప్తుంది. తర్వాత మాట, అదిగో చూసారా, ఆమె ధనవంతురాలా బీదరాలా? బీదరాలు. ఆమె అంటుంది తన దాసురాలైన దీన స్థితిని కటాక్షించాడు. ఎందుకు కటాక్షించాడు అంటే గణపరుస్తుంది దేవుణ్ణి, మహిమపరుస్తుంది దేవుణ్ణి. గౌరవ ప్రభావాలు దేవుని సన్నిధిలో ఉన్నాయి, ఘనతలు దేవుని సన్నిధిలో ఉన్నాయి, గొప్పతనము దేవుని సన్నిధిలో ఉంది. ఆయన సన్నిధికి వచ్చి దేవుని మహిమపరుస్తుంది ఆ స్త్రీ. దేవుని మహిమపరుస్తున్న ఆ స్త్రీకి దేవుడు ఏం చేశాడో చూడండి వాక్యపరంగా. ఆనందించెను, సర్వశక్తిమంతుడైన దేవుడు ఏం చేశాడంట? గొప్ప కార్యము. నీ స్థితి కూడా మారాలంటే, నీ పరిస్థితులు కూడా మారాలంటే, నీ దరిద్రత నీ పేదరికము పోవాలంటే నువ్వు 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 ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలా? ఏం చేయాలి చెప్పరా? దేవుణ్ణి గణపరచు, అది నేర్చుకో. నువ్వు ఆడి సంగతి ఈడి సంగతి బయట పెట్టుకుంటే తిరక్కో. ఎందుకు? నీకు ఏమవుతుంది లాభం? నువ్వు ఏదో ఒక రోజు పట్టబడతావు. మళ్ళా నీ సంగతి బయట పెట్టేసావు అనుకో, ఆడు చెప్తాడు నీ గురించి ఇలా అన్నాడు, ఆడు నా గురించి అలా అన్నాడు. ఏమో అలా అన్నాడు, నీ గురించి చెప్తాడు పెద్దాక. నాకు నేనేం చేశానండి, నేనేమన్నా ఆయన అని ఈడికి నీ మీద పగా పెరుగుతుందా పెరగదా? ఏం లాజర్ పెరగదా? ఇప్పుడు లాజర్ ఇలాంటి ఎలాగని ప్రేమ కూడా చెప్పేస్తున్నాను. ప్రేమ కోరం ఏంటంటే ఏంటి పాస్టర్ గారు లాజర్ గురించి తగ్గ చెప్తున్నాడు ఏంటి అలాగని చెప్పవా? నువ్వు చెప్తా. అప్పుడు నా మీద నీకేం పెరుగుతుంది? పగ పెరుగుతుందా పెరగదా? పెరుగుతుందా? పగ పెరుగుతుందండి, ప్రేమ పుట్టదో. ఏం చేశాను నేను ఎప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళలేదే. అరే నా గురించి ఇలా చెప్తున్నాడు ఏంటి పాస్టర్ గారు? పాస్టర్ గారు చెప్పాడంటే ప్రేమ గారు చెప్తున్నాడు నాకు ఊరికా అని. ప్రేమ పెరగదు కానీ పగే పెరుగుతుంది. ఇంకా పగ ఏమవుతుంది? గొడవలోకి వెళ్ళిపోద్ది, యుద్ధాల్లోకి వెళ్ళిపోద్ది, ఇక పొడుచుకుని కూడా వస్తుంది. ఇక చవటం. జాగ్రత్త. ఈరోజు వాక్యం ఎలా వింటున్నావో నువ్వు, ఈరోజు వాక్యం ఎలా తెలుసుకున్నావో, ఇక మీదట నువ్వు నిజమైన జ్ఞానం గల స్త్రీవైతే, నువ్వు నిజం గల భక్తి గల పురుషుడు అయితే ఇక మీదట నోరు తెరవటానికి ఇష్టపడవు. ఎందుకంటే ఇదిగో వాక్యం చెప్పింది, సంగతి మరుగు చేయక చెప్పేవాడు అవమానపరుస్తున్నాడు, సంగతిని మరుగు చేసేవాడు దేవుణ్ణి ఘనపరుస్తున్నాడని బైబిల్లో విన్నావు. మరి ఈ రోజు నుంచి ఏం చేసుకుంటే నీ ఇష్టం. ఇక రాబోయే దినాల్లో నీ నోరు ఎలా ఉంటుందో, నీ నోటి మాట ఎలా ఉంటాయో, ఎవరికి ఏం చెప్తావో చెప్పుకో, ఏం పర్లేదు, ఏమవ్వదు. కానీ పై ఉన్నవాడు చూస్తాడు, చెప్పే నిన్నే ఒక తొక్కుతాడు, భూములకు వెళ్ళిపోతావు, కనబడవిక్క. ఆహాగా వాళ్ళు అందరూ పోయారు. ఏమండి, ఆ కూరలంతా పోయారు. 250 కుటుంబాలు నాశనం అయిపోయారు. వ్యతిరేకించుకో. దేవుని వాక్యం ఇది, దేవుని మాట ఇది. మరియమ్మ గారు అన్న మాట నేర్చుకో. మరియమ్మ గారికి జరిగిందో తెలుసుకో.
ఆమె ఎవరికి చెప్పలేదే సంగతి, దాచుకుంది. గాబ్రియేలు చెప్పిన మాట, దేవదూత చెప్పిన మాట మనసులో పెట్టేసుకుంది. ఎవరికి కొంత కూడా ఏ విషయం కూడా తెలియకుండా జాగ్రత్త పడిందే. మరి నీకేమిచ్చింది? నీకే వచ్చింది. ఊరంట చాటుకుంటున్నావు, ఊరంట తిరుగుతున్నావు కుక్కలాగాని. ఆ పేరు ఎందుకు నీకు? మంచి పేరు అదే కుక్క అంటే. ఏం బాబు, కుక్కలా తిరుగుతున్నావు అంటే అది మంచి పేరా? చాలా కఠినమైన పేరు కదా, తప్పది. ఆ పేరు అసలు రాకూడదు మనకి. కాకపోతే కుక్కలా విశ్వాసం అంటే మంచిదే కదా. కుక్క ఉన్నంత విశ్వాసం ఇళ్ళ ఉందరు అంటారు కదా కొంతమంది. విశ్వాసం గురించి అయితే కుక్కను పోల్చారు అనుకోండి. కానీ కుక్కలా ఇంటికి తిరుగుతున్నాం అంటే అర్థం ఏంటి? అదొక భయంకరమైన పదం. వద్దు, దయించి ఆ మాట వినొద్దు, ఆ మాట అనిపించుకోకండి. విశ్వాసం పెంచుకోండి, భక్తిని పెంచుకోండి. దేవుడు మీ పట్ల కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మిమ్మల్ని కూడా గణపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మీకు కూడా గౌరవ ప్రభావం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని వల్ల నీకు సమస్తం మేలే జరుగుతుంది. ఎందుకంటే సంగతి దాచిపెడుతున్నావు, సంగతి ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నావు. నీకు తెలిసిన విషయాన్ని ఎవరికి చెప్పకూడదని నువ్వు అనుకుంటున్నావు. కాబట్టి అందుకు నువ్వు నీ దేవుని గణపరిచినట్లే, నీ దేవుణ్ణి గణపరిచినట్లే. నువ్వు ఈ విషయంలో జాగ్రత్త పడండి దేవుని బిడ్డలారా. ఇదిగో మరియమ్మ గారికి సంగతి తెలిసింది. ఆమె ఎవరికి చెప్పలేదు. ఆమె అవమానమైన సరే భరాయించింది. ఎవరితో చెప్పుకోలేదు ఆమె. ఏమండి, యేసేపు కూడా అంతే. ఆయనకు తెలిసిన సంగతి ఆయన ఎవరికి చెప్పలేదు. ఆయన కూడా మౌనంగా ఉన్నాడు, లోపల ఇంట్లో ఉండిపోయాడు, బయటికి రావట్లేదు. రాకపోతే ఉంటే ఇక ఈ కుమారుని నేను ఇళ్ళలో దర్శించాలని అప్పుడు మళ్ళీ ఆ గాబ్రియేలు దూత యేసేపు దగ్గరికి వెళ్ళి సంగతి చెప్పింది. అబ్బాయ్, అవమానపరచకు, ఆమెను అవమానంగా మాట్లాడు. కానీ ఆమెతో ఈయనతో ఆయన్ని మళ్ళీ ఇద్దరికి మాట ఒకటి చేసి మళ్ళీ వీళ్ళిద్దరినీ జతపరిచి చక్కగా గాడి మీద ఎక్కించి, ఏమండి యోదాబెత్లెహేముకి వెళ్ళారు, అక్కడ బిడ్డను కన్నారు, జన్మనిచ్చారు. అక్కడ ఏదో మొత్తం మీద కార్యము జరిగింది. ఏంటంటే సంగతిని దాచిపెట్టుకున్నారు వాళ్ళు. అది అందుకని దేవుడు వాళ్ళు ఏం చేశాడు? గణపరిచాడు. మరి నిన్ను గణపరచాలా వద్దా? మరి నీకు ఘనత రావాలంటే సంగతి ఏం చేయాలా? చెప్పాలి. సంగతులు ఏం చేయాలమ్మా? మరుగు చేయాలా, దాచిపెట్టుకోవాలా, ఎవరికి చెప్పకూడదు. ఇక ఒకవేళ ఎవరైనా కష్టంతో చెప్తారు నీకు, ఎవరైనా ఒక ఇబ్బందులు చెబుతారు నీకు, కానీ నువ్వు ఆలకించిన వ్యక్తి వెంట ఇంకో వ్యక్తికి చెప్పకూడదు. కష్టంతో ఎవరైనా చెప్తారండి, చెప్పరా? మనసులో బాధ పోగొట్టుకోవడానికి కొంచెం చెప్తారు నీతోనే ఎవరో ఒకరు. కానీ నువ్వేం చేయకూడదు? ఆ చెప్పిన సంగతి మరొకరికి చెప్పకూడదు. అదే అసలు వాక్యం. ఈరోజు పాఠం ఏంటి? నీకు తెలిసిన మాట మరొకరికి చెప్పకూడదు. నీకు ఎవరో చెప్తారు, ఎందుకంటే వాళ్ళు మనసులో బాధ ఉంది, కష్టం ఉంది, ఏమంటే వాళ్ళు చెప్పుతానికి నీ దగ్గరికి వస్తారు. కానీ నువ్వే ఆలకించిన వ్యక్తివు మరొకరికి చెప్పకుండా చూసుకోవాలి. అది వాక్యం ఈరోజు మాట్లాడుతున్నాడు దేవుడు మాట్లాడే ప్రతి సంగతి నీ కోసమే, నీ మేలు కోసమే. నీకు హఠాత్తుగా ఆపద రావాలని కాదు దేవుడు అంటుంది, హఠాత్తుగా నాశనం రావాలని కాదు దేవుడు అంటుంది. నీకున్న ఆపదలు ఇంకా తొలగిపోవాలని, నీకున్న కష్టాలను తొలగిపోవాలని, నువ్వు ఆరోగ్యవంతుడిగా బాగా సంతోషంగా ఆనందంగా ఉండాలని దేవుడి విషయాలు చెబుతున్నాడు. కనుక ఎవరు కూడా దేవుని బిడ్డలారా ఈరోజు వాక్యాన్ని విడిచిపెట్టవద్దు, ఈరోజు వాక్యాన్ని మర్చిపోకూడదు. చాలా సింపుల్గా దేవుడు మాట్లాడాడు. ఇంకెక్కువ చెప్పడం మీకు రెండు మాటలు చెప్పాడు. సంగతి మరుగు చేయటము, సంగతి బయలుపరచడం. ఏమయ్యాడు? హఠాత్తుగా నాశనం వచ్చింది వాడికి. సంగతి దాచిపెట్టుడు ఏమయ్యాడు? దేవుణ్ణి గణపరిచాడు. దేవుని గణపరిచిన వాడిని దేవుడు ఏం చేశాడు? ఆడిని కూడా గణపరిచాడు. అందుకని ఈరోజు వాక్యం కొద్దిగా కానీ చాలా గొప్ప అర్థాలు ఉన్నాయి. జీవితాలు బాగుపడే మాటలు ఇవి, బ్రతుకులను బాగు చేసుకునే మాటలు ఇవి, నీ దేవునికి నీకు సంబంధం ఏర్పడే మాటలు ఇవి. ఇనది కొంచెమైనా సరే కానీ హృదయాల్లో దాచుకొని ఇక మీదట ఎవరైనా కష్టమైన సుఖమైన ఏదో చెప్పినప్పుడు నువ్వు మాత్రం చాటేయకు, నువ్వు మాత్రం ఎవరికి చెప్పేకు. దయించి మరొకసారి మీ తోటి సహోదరుడుగా నేను ప్రాధాయపడి మిమ్మల్ని బ్రతిమాలుతున్న మాట అదే. సంగతిని మరుగు చేయండి, సంగతిని మరుగు చేసుకోండి. అప్పుడు మీరు దేవుణ్ణి గణపరిచిన వారు అవుతారు. సంగతి కానీ మరొకటి చెప్పేవా, నువ్వే అవమానపరుస్తున్నావు దేవుణ్ణి. నీ మీదకి హఠాత్తుగా నాశనం వస్తుంది. నాశనం వచ్చిందంటే నిన్ను ఎవడు తప్పించలేడు. అందుకని ఈరోజు ఉన్న వాక్యాలన్నీ కూడా మన అందరి హృదయాల్లో దేవుడు ముద్రించి కాపాడునుగాక. సాక్ష్యాలు ఎవరైనా ఉంటారండి? సాక్ష్యాలు ఎవరు లేరా? బాబా కెమెరా ఆపి.
సాక్ష్యం పేపర్ ఒకటి వచ్చింది.